ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నైట్ డ్రెస్లు, స్వెటర్లు, షూస్తో పాటు ఇతర అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల విద్యా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. హాస్టళ్ల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం, బాలికల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టామని చెప్పారు. ఐఐటీ, నీట్, గ్రూప్స్, డిఎస్సీ, రైల్వే పరీక్షలకు ఉచిత శిక్షణతో పాటు విదేశీ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు. పేద విద్యార్థులు, యువత అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ప్రీ మెట్రిక్ పిల్లలకి, ప్రైమరీ స్కూల్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. మొన్ననే ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జెస్ కూడా 10% పెంచాలని చెప్పి నిర్ణయించడం కూడా జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తూ ఉంది. వాళ్ళ విద్యలో ఉన్నట్లయితే వాళ్ళు ఆర్థికంగా కానీ అన్ని విధాల కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ప్రగాఢంగా నమ్మించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రతి హాస్టల్కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదేవిధంగా ఆర్ఫన్స్గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా మన ప్రభుత్వం ద్వారా కూడా మన మంత్రి గారి యొక్క చొరవతో సాంఘిక సంక్షేమంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో కూడా ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, అన్ని రకాల సౌకర్యాలు, వసతులు, వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ ఇస్తూ మనకి హాస్టల్లో రిపేర్స్ ఎక్కడ ఉన్నా కూడా అవన్నీ కూడా రిపేర్స్ టేకప్ చేస్తున్నాము. టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మెష్ డోర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడము 1:10 రేషియోలో. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.